చేతులు నాయి కాదు, కాళ్ళు నాయి కాదు. ఇవన్నీ ఏది నేను కాదు అసలు. అయితే ఇవన్నీ నేను కాదన్నప్పుడు నువ్వెవరు? నువ్వెవరు అని ప్రశ్నించినప్పుడు ఏమని చెబుతాడు మానవుడు? తాత్కాలికంగా మామూలుగా నేను మనిషిని అంటాడు, ఫలానా వాళ్ళ మనిషిని అంటాడు, అంతే చెబుతాడు. నేను దేవుణ్ణి, రాముడినో, కృష్ణుడినో, శివుడినో, పరబ్రహ్మమో, ఆత్మస్వరూపుడినో అని చెప్పలేడు. నేను గట్టేది వాడికి తెలియదు. ఇంకెంతో సంపాదిస్తాడు, వ్యక్తుల మేడలు కడతాడు, వేల కోట్లు సంపాదిస్తారు కొంతమంది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు. జగత్తును ఊగులాడిస్తుంటారు. వాళ్ళని అడుగుపోయి ఎవరు అని, నేను ఫలానా మనిషిని అంటాడు. అంతేకాని దేవుడు ఊసే వాళ్ళ దగ్గర ఉండదు అసలు. ఇప్పుడు మనందరమే ఇప్పుడు దాకా ఇక్కడ కూర్చొని మేల్కొని ఉన్నాం. ఎందుకోసం? నువ్వు వస్తున్నావా, నేను వస్తున్నా, ఆగా మనసంతా ఆగా, వీడి సంగతి వాడు, వాడి సంగతి వాడు, స్నేహితుడు, ఒకరిని చూసి ఒకరు వస్తూనే ఉండాలి. వస్తున్నాం, పోతున్నాం, ఏదో భయం చెప్పుకుంటున్నాం. వాడు తీర్థం ఇస్తున్నారు, ప్రధానం పెడతారు, తింటాం, పోతాం. రోజు ఇదేగా మనం చేసుకుంటాం. ఎన్నాళ్ళు ఇవి చేస్తున్నాం ఈ పని. ఎంతకాలం ఇటు పుట్టిన మొదలుకొని వచ్చింది మొదలుకొని ఈ పని చేస్తూనే ఉన్నాం. దీని గుండా లాభం ఏంటి? ఏమొచ్చింది? వినడం, తినడం, వినడం, తిరగడం, తాగడం, నిద్రపోవటం, మళ్ళీ లేవటం, ఇంతేనా? ఇంకేమన్నా? మహాత్ములు రాసిన అన్నీ తీసుకొచ్చుకొని ఎక్కడెక్కడ మహాత్ములు రాసిన అన్నీ తెచ్చుకొని చదువుకుంటాం. మరి ఆ చదువుకున్న దాంట్లో ఏదన్నా ఇటు పట్టుకున్నా ఏ శ్మశాన్ని తీసుకుపోయి సత్యనాడు శ్మశానాన్ని తీసుకుపోయి వాడి ఘాట్లో పెట్టి కాల్చిన తర్వాత వెనక్కి తిరిగి వస్తూ ఏందిరా పాపం, నేను అడదాకా బాగానే ఉన్నాడురా, ఎంత పని చేసేవాడు, ఎంతో పని చేసేవాడు, ధర్మాత్ముడు, పుణ్యాత్ముడు, మనం కూడా అంతే అంటారు. నిస్సారంగా అవి వచ్చేస్తారు ఇంటికి రాంగులను వచ్చి తగులుకుంటుంది సంసారం. మరి ఎండబడింది, త్వరగా పోయి అర్థం తీసుకునేట్టు ఇంతేనా? ఇంకేమన్నా ఉందా మన పని? చక్రవాణిని చూసి నిరుత్సాహపడతామే కానీ దానికి కారణం ఏందో ఎత్తుకోవడం లేదు. దేవుడే చెప్పాడు గీతలో, నేను మీలో ఉన్నాను, వెతుక్కోండి. ఎక్కడికో పోవాల్సిన పనిలే, ఎంతో దేశాలు జరగాల్సిన అవసరం లేదు, ఎంతమందో గురువుల దగ్గరకు పోవాల్సిన అవసరం లేదు. నేను మీలోనే ఉంటాను. నేను మీలో ఉంటేనే మీరు మాట్లాడుతుంది, చూడగలుగుతున్నారు, వినగలుగుతున్నారు, తినగలుగుతున్నారు,
చేతులతో పని చేస్తున్నారు, కాళ్ళతో నడుస్తున్నారు. నేను ఉంటేనే. నేననే ఆత్మశక్తి మన లోపల ప్రతి ఒక్కరి హృదయంలో ఆత్మజ్యోతి వెలుగుతూనే ఉంది. నువ్వెవరు అంటే ఫలానాళ్ళ అబ్బాయి, ఫలానాళ్ళ అమ్మాయి అని చెబుతాం, కానీ నేను ఆత్మస్వరూపుని నేను చెప్తున్నావు ఎవరన్నా? ఎవరన్నా చెప్పారా? అది మర్చిపోయా ఎప్పుడు. ఆత్మజ్యోతి హృదయం ఎలా ఉందో ఎవరు చూసినప్పటికీ దాన్ని మాత్రం మర్చిపోయినాం. ఎప్పుడు మర్చిపోయాం? తల్లి కడుపులో పడేటప్పుడే అమ్మాయి నమ్ముకుంది మర్చిపోయాం. ఇప్పుడు ఎన్నెన్నో పూజలు చేస్తున్నాం, ఏమో వ్రతాలు చేస్తావు, ఒక్క పొద్దులు ఉంటాం, నియమాలు ఉంటాం, ఏదేదో చేస్తుంటాం. ఇవన్నీ కానీ ఇవన్నీ ఆత్మను తెలిపే పనులు కాదు. యజ్ఞాలు చెయ్యి, ఎంతో దానధర్మాలు చెయ్యి, ఏమన్నా చెయ్యి, నిన్ను తెలిసేటటువంటి విషయం కాదు ఇది. ఇవన్నీ అంటే ఇవన్నీ దేనికి పనికొస్తాయా అంటే ఆత్మ శుద్ధం చేస్తాయి. మన ఆత్మకు బోర్డంత చెత్త పేరుకొని ఉంది చుట్టూ. దాన్ని కాస్త తొలగదీస్తాయి. ఇవన్నీ కాస్త తొలగదీస్తాయి. శుభ్రంగా తొలగించేది ఎప్పుడు? ఆ మసక పోయేది ఎప్పుడు? ఆత్మ చుట్టూ ఉన్న మసక ఎప్పుడు పోయిందో ఎవడు తెలుసు. అది పోగొట్టుకుందాం అనే ఆలోచన ఉంటే కదా అక్కడ ఎంతసేపుడు సంసారంలో కూడా పరిగెత్తడమే. నేను చేయకపోతే ఎవరు చేసేవాళ్ళు లేరు. అంత నాణ్యతనే ఉంది ఈ పరుగులు ఎత్తడమే. మళ్ళీ ఒక పక్క దేవుడు అంటాం, ఒక పక్క ఇదే పరుగులు ఎత్తడం. దేనికి పనికొస్తుంది ఇవన్నీ ఎందుకు? సంసారం పెట్టుకో, బోర్డంత వ్యవహారం పెట్టుకో, బోర్డంత సంపాదించుకో, 24 గంటలు నిద్ర ఆహారం లేకుండా పని చేసి సంపాదించుకో. ఒక్క గంట సేపు ఈ శరీరాన్ని కడిగిన కుండలాగా చేసి లోపల బయట ఏ మాలిన్యం లేకుండా నిర్లిప్తుడై, నిరాకారుడై, నిరంజనుడై, సంకల్పరహితుడై ఒక గంట ఎవరైనా సరే, స్త్రీలు కానీ పురుషులు కానీ, ఒక గంట కూర్చొని చూడండి. ఏం కాస్తుందో మీకు తెలుసు. అంటే ఒక్కరోజే కనపడదు, కొన్ని రోజులు జరిగే కొద్ది మీకు అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది? కొన్నాళ్లకు ఆత్మజ్యోతి ఈ కళ్ళ లేకుండా బయటకు వచ్చింది. జ్యోతి స్వరూపం మనకు కనపడుతుంది. ఆ జ్యోతి మనకు తెల్లగా వెలుగుతూ కానొస్తుంది. అలానే కొన్నాళ్ళు చూస్తాం. తర్వాత ఆ జ్యోతిలో ఐక్యమైతే మోక్షమే. జ్యోతిలో ఐక్యం కాకపోతే మోక్షం లేదు. నువ్వు ఎన్ని చేసినా మోక్షం లేదు. నువ్వు ఎన్ని పనులన్నా పెట్టుకో, అన్నీ ఒక్క గంట సేపు వదిలిపెట్టి చూడు. ఎంతో సేపు ఉంది, ఒక గంట సేపు. నాకు తెలియలేదో పగులేమో తేరలేదు, రేత్రి ఏమో నిద్రపోవాలా. మరి మనకి దైవశక్తి అబ్బేది ఎప్పుడు? దైవశక్తి వచ్చేది ఎప్పుడు మనలోకి? మళ్ళీ ఈ ముక్కుడు పోయేది ఎప్పుడు?
నేనెవరు, నేను పుట్టింది ఎందుకు, చచ్చేది ఎందుకు, పుట్టింది ఎందుకు, చచ్చేది ఎందుకు అని ఆలోచించేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఆలోచించండి. మరి ఎంతమంది ఆలోచిస్తున్నారు? నేను పుట్టడం ఎందుకు, చావడం ఎందుకు? చావును ముందర పెట్టుకొని ఆలోచించండి. నీ శరీరాన్ని మృత శరీరంగా నీ ముందర పెట్టుకుని చూడు. నీ శరీరమే చచ్చిపోయిన శరీరంలాగా ముందర పడేసి కింద పడేసి ఆ శరీరాన్ని చూడు. మరి ఏం ఆలోచన వస్తుందో ఆలోచించదండి. ఏమీ లేదు. మరి దీంట్లో ఉండి ఆత్మశక్తి ఎడిపోయినట్టు అప్పుడు కూడా ఏది దేవుడు చెప్పేది ఏంటంటే, ఇవన్నీ ఉంచుకయ్యా, నువ్వు బోల్డ్ అంత సంసారం ఉంచుకొని నేను ఎత్తున పెట్టుకో, ఈదు మొత్తం అంతా ఈదుతో 1 గంట కంప్లీట్గా వదిలిపెట్టి శుభ్రంగా పక్కన పెట్టేసి లోపల బయట ఏమి లేకుండా ఒట్టికుండా ఒట్టి హృదయం, దీంట్లో సంకల్పాలు కానీ వ్యవహారాలు కానీ మానసికాలు కానీ ఏమీ లేకుండా కోరికలు కానీ ఆశలు కానీ 1 గంట శుభ్రంగా కడిగి పెట్టండి. అట్ట కూడా మేము శుభ్రంగా చేయలేకపోతున్నాం. నువ్వు కూర్చుంటావు కానీ శుభ్రంగా చేసేదట మా మనసు నిలవకపోయా. కూర్చుని ఆలోచించి 10 విధాలుగా మనసు పోతుంది అని అంటాం. ఎందుకు పోతుంది మనసు? వాటి మీదకి ఎందుకు పోతుంది? ఆశ ఉంటే లెక్క. దేని మీద ఆశ ఉందో దాని మీదకి వెళ్తా ఉండదు మనసు. నాకేం ఆశ లేదు అనొచ్చు, ఏ కోరికలు లేవు, నాకు ఏ ఆశలు లేవు అనొచ్చు. చాలామంది అందరం అనేది అదే. అయితే నిరామయంగా కూర్చోమని చూద్దాం. కూర్చుంటారు కానీ ఏంటో ఈ మనసు పిచ్చుకొచ్చారు వెళ్తా ఉందయ్యా. ఏవేవో వ్యవహారాలు చేసుకొచ్చి పెట్టింది. ఉండటం లేదు, మనసు నిలవటం లేదు అసలు. అలా మరి ఈ మనసుని జయించలేక మనం అలాడిపోతున్నాం. ఏ ధ్యానానికి కాస్త కూర్చున్నావా, ఒకవేళ ధ్యానం కుదిరి కూర్చున్నావా, నిద్ర. కూర్చుంటాం. హాయిగా కట్టోడు కూర్చునేదానికి నిద్ర వస్తుంది. అట్టనే కళ్ళు మూసేదారు ఒకరిసేపు అలానే ఉంటాను. గబుక్కుని వెనక్కి వస్తుంది. కళ్ళు చూసేదారు, అబ్బో నేను ధ్యానం చేశాను, నాకు బాగానే సుఖంగా హాయిగా ఉంది. ఎందుకు హాయిగా ఉంది? నిద్ర వచ్చిన హాయిగా ఉంది. మరి నిద్రపోకుండా ఉంటే ఆ హాయి ఏదో తెలియలేదు. నిద్రపోయేలాక హాయిగా ఉంది. నాకు ధ్యానం బాగుపెట్టిందబ్బా, లేచిపోదాం, పోయి పెద్దోడు పడుకుందాం అనిపిస్తుంది. అసలు ఎన్ని ఎందుకు? నా జన్మ నేను కడతీర్చుకోవాలని ఉండాలా? ఏదో కళ్ళబెల్లి మాటలు చెప్పుకొని పోదామని ఉండారా? ఆలోచించండి. అంతకాడికి ఏదో చెప్పుకొని పోతాను, వాడిని పోతాను. మన ఆధ్యాత్మికత్వానికి వచ్చేది ఎందుకు? ఎన్నెన్నో లేనిపోయిన పిండి ప్రశ్నలు చేసేది ఎందుకు? పోండి. ఇక్కడ మన గురువు గారి సన్నిధిలో ముక్తి ఎట్లా ఉంది అంటే,
అది ఎట్లా ఉందో నాకే చెప్పడానికి తెలియలేదు. మనం సంపాదించుకోవడానికి వృత్తి ఎలా ఉంది ఇక్కడ అంటే ఎంత సులభంగా ఉంది అంటే కంటి మీద రెప్ప పడటమే కష్టంగా, పై రెప్ప కింద రెప్ప మీద పడటమే కష్టంగా, అంతకంటే సులభంగా ఉన్నట్టు. ఇది ముక్తి. అంత సులభమైన ముక్తి మన సన్నిధిలో ఉంది. మన గీతాచార్య స్వామి వారి సన్నిధిలో ఉంది. అంత తేలిక, అంత భయం లేకుండా, దుఃఖం లేకుండా, విచారం లేకుండా ఊరకనే ఉంది. ఊరికనే ఎట్లా ఉండదు ఉంది. ఊరికనే ఉంది అని మనం తెలుసుకోకపోతే అక్కడ ఏదో ఉంది కావాలా అని తెలుసుకోవటానికి పోతే అక్కడ ఏమీ లేదు, నువ్వు అయ్యే ఉండవు అనేది అర్థమవుతుంది. నువ్వే, నేను ఆత్మనే, నేను బ్రహ్మస్వరూపుణ్ణి, నేను బ్రహ్మస్వరూపుణ్ణి. నమ్మకండి, ఎవరైనా సరే నమ్ముకోండి, నమ్మండి. ఆ నమ్మకం, అటు నమ్మకం ఇటు రావటం ఎంత సులభం. నేను జీవుడినే పోయి మర్చిపోయి దేవుడినే నిలబెట్టుకోవడం ఇది కష్టమా సులభం? నేను దేవుణ్ణి అని, నేను ఆత్మనే, నేను కృష్ణుడే నేను అనుకొని ఆ రూపాన్ని లోపలికి దించుకొని మన కూర్చోరు. అది ఏమైంది? కష్టం. అందుకే పైరెప్ప కింద రెప్ప మీద పట్టమే కష్టం అంట. ఇది అంత సులభం అంట. నేను దేవుణ్ణి అనుకోవడం అంత సులభం. నేను ఆత్మనే, నేను పరబ్రహ్మ స్వరూపుణ్ణే, నేను జ్యోతి స్వరూపుణ్ణే, ఓంకార స్వరూపుణ్ణే. స్థిరంగా నమ్ము. నేను నువ్వు నమ్మటానికే అంటాక నమ్మలేము. సరే నమ్మలా ఏ గురుగారు చెప్తారు, చెప్పి 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 ఆయనకి ఇసుక పుట్టి ఎన్ని చెప్పినా ఎదుర్కొ కొట్టి ప్రశ్నలు వేస్తానే ఉంటాడు శిష్యుడు. ఆయన నోరు కాయగా చెట్టు చెప్తాడు, ఇంటారే ఉంటాడు. వెనక జరిగి మళ్ళీ అడుగుతానే ఉంటాడు దాన్ని. ఇసుక పుట్టేది ఏమంటే ఆస్తి. అబ్బాయి నువ్వు ఇది నేల ఆపలేదు కానీ సలగా బావి దగ్గరికి పోయి బావికి మెడకు పంట కట్టుకుని బయట తేడా చెప్పారు. నన్ను అడిగే పనివాడు నీకు నేను చెప్పే అవకాశం ఉన్నది. అక్కడ నీ జన్మ కాయ చేరుతుంది అందరితో. ఇంత వ్యవహారం ఎందుకు? నేను దేవుణ్ణి అనుకోలేరా? నేను ఆత్మని అనుకోలేరా? సరే దేవుడు తీసి నేను ఆత్మని జ్యోతి స్వరూపుణ్ణి అనే నమ్మకం రాదా ఎవరికి? ఆ నమ్మకం పెట్టుకోండి. నేను జ్యోతి స్వరూపుణ్ణి, నా హృదయంలో ఇక్కడ జ్యోతి వెలుగుతుంది
నీ హృదయంలో ఉన్న జ్యోతిని నువ్వు చూడవా? ఎక్కడెక్కడికో దేశంలో తిరిగిపోయి చూసొస్తుంటే క్షేత్రాలకి, పుణ్య నదులకి స్నానాలు చేయటానికి, మహాత్ముల దగ్గరికి ఉపన్యాసాలు వినటానికి దేశాల పట్టుకుని తిరుగుతూనే ఉంటాయి. ఏం తెచ్చుకున్నావు చేతికి? ఏమీ లేదు. కళ్ళు పోయి ఒళ్ళు పోయి ఇంటికి రావటం. అలా కాదు. నీలో నువ్వే దేవుడిగా ఉండాలి కదా. నేనే దేవుడిగా ఉండాలని మన గురువు గారు చెప్పాడు. ఎట్లా ఉండాను నేను అంటే ఇక పలానా తిరిగిగా ఉంటావని చెప్పాడు అనుకో. మరి ఆ తిరిగిని జ్ఞాపకం పెట్టి కూర్చోరు. ఈ కోరికలు వచ్చి పడుతుంటే, ఆశలు వచ్చి పడుతుంటే, మనసు ఎట్టేటప్పుడు పని, మనసును ఎట్టో దాని ఇష్టం వచ్చినట్టు పని. రాత్రిగా పడి నా మనసు బాగలేదు, నా మనసు ఎట్టెట్టు పోతుంది, నా మనసు నిలవలేదు, కూర్చుంటే ఇవేవో వచ్చి పడుతున్నాయి వ్యవహారాలు. ఏం చేస్తుంది నువ్వేట? వచ్చి పడుతుంది అంటుంది నువ్వే, మనసు నిలవలేదంటుంది నువ్వే. మనసు నిలవలేదు అనుకునేటప్పుడు నేను అనుకునేందుకు నిలబెట్టుకో. నాకు మనసు నిలవలేదు, నాకు గురి కుదరలేదు అని అనుకునేది ఎందుకు? నిలబెట్టుకో. నేను చావకుండా బ్రతకాలి అని ఎవరికి మనసులో పడుతుందో వాడు నిలబెట్టుకుంటాడు. అంత వ్యక్తి నిలబెట్టుకునేవాడు నేను. చావకుండా బ్రతకాలి నేను. ఆ మరణం అనేటటువంటి భీతి ఎప్పుడు హృదయంలో కలిగిందో అప్పుడు దాన్ని తప్పుకునే దానికి ఛాయచిత్రాలు పనిచేస్తాను. మరణ భీతిని తప్పించుకోవడానికి ఎంతో ఆత్మతత్వాన్ని సాధిస్తాడు. ఆ మరణ భీతి ఉంటేనే. మరణ భీతి లేకుండా నీకు మోక్షం రావాలి. అయ్యే పని కాదు. మరణ భీతి ఉండాలి. మనం ఒక్కళ్ళమైతే మనకి మరణ భీతి తప్పకుండా ఉండాల్సిందే. గురువు కనుక లేకపోతే, మంచి గురువు కనుకుంటే మనకి ఆ గురువు సన్నిధిలో మరణ భీతి లేకపోయినా మనకు మోక్షం వచ్చే మార్గం చూపిస్తాడు, మన చేత ఆ పని చేపిస్తాడు, మనకు మోక్షం తప్పకుండా వస్తుంది. గురువు లేనప్పుడు మరణ భీతి పెట్టుకో, మోక్షం పొందుతావు, తప్పకుండా పొందుతావు. నాకు వచ్చిందంటే నాదే మోక్షం రాబోతుందో అబ్బాయి, ఏమో ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మకేమో ఎన్ని జన్మలు కావాల్సి వస్తున్నాయో దీనికి. వచ్చే జన్మకు ముక్తి పొందుతాలే. ఇప్పుడు లేకపోతే ఇప్పుడు వచ్చేది కాదు కానీ నా వల్ల అయిపోయింది కదా, వచ్చే జన్మలో పొందుతుంది. వచ్చే జన్మలో ముక్తి పొందుతాను అన్నంత నమ్మకం, అంత నమ్మకం ఉందిగా. వచ్చే జన్మలో నేను ముక్తి పొందుతాను అని చెప్తున్నావు కదా, అంత నమ్మకం ఉంది కదా దాని మీద. ఆ నమ్మకాన్ని ఇప్పుడే పెట్టుకురాదు. ఎప్పుడో చచ్చిన తర్వాత ఇంకో జన్మ రావడం, అది వచ్చుద్దో రాదో, దీని తిరిగి ఆత్మతత్వానికి వచ్చుద్దో రాదో, ఇవన్నీ ఎంత బాధ ఎంత ఎవరు అనిపిస్తుంది. నేను దేవుడిని ఇప్పుడే పెట్టుకో నమ్మకం, అయిపోతాను. ఎప్పుడో కాదు, ఒక తెల్లవారేటప్పటికి అయిపోతారు దేవుడి.
అంత శ్రద్ధ ఉండాలి, ఆపేక్ష ఉండాలి, ప్రేమ ఉండాలా, ఆసక్తి ఉండాలా. శ్రద్ధావానం వస్తే లాభం అని. జ్ఞానం అనేది శ్రద్ధ కలిగితే, భక్తి కానీ జ్ఞానం కానీ శ్రద్ధ కలిగితేనే వచ్చేది, లేకపోతే లేదు. శ్రద్ధ, నమ్మకం, భక్తి, ప్రేమ నేను ఉండాల్సిందే. తాత్కాలికంగా ఉండేవి ఉంటాయి. చూసినప్పుడు ఒక దండాలు పెడతాం, చూసి లేకపోతే వెళ్ళిపోతాం. దేవుడు కూడా కొడతాం, దేవుడికి మాకు దండం వేస్తాం. ఆయనకి మన పనికి మనం మండిపోయి మర్చిపోయాక తర్వాత ఆ గుడి కావాలంటే ఈ గుడి కావాలా, ఇక దేవుడి దగ్గర పోయి స్విచ్ పదం దర్శనం చేసుకుని పదం అని గుడిలోకి వచ్చిన దండం పెట్టి వెళ్ళిపోయి. నాకు దేవుడు అంటే ఇష్టం. నాకు దేవుడు అంటే చచ్చినంత నాకు ప్రాణం. ఆ ప్రాణం అంతా దేవుడితే అని ఎలా చెబుతాం. దేవుడు అంటే అంత ఆసక్తి ఉన్నప్పుడు నేనే దేవుడు అన్నా కానీ దాని మీద ఆసక్తి పెట్టుకోరు. అవతల దాని మీద పెట్టుకున్న ఆసక్తిని నీ హృదయమైనా పెట్టుకో. నేను దేవుడిని, నేను బ్రహ్మము నమ్ము. ఎంత పాపాత్ముడైనా సరే, పాపాత్ముల్లోకి వెళ్ళా పాపాత్ముడైనా సరే ఆ భగవంతుడు నమ్మి దేవుణ్ణి ఒక్కసారి హృదయంలో నింపుకుంటే ఇప్పుడు లోపల ఉన్న చీకటి అంతా అయిపోద్దంట. లోపల బయట ఒకటిగానే వెలుగుతున్నా. కళ్ళు తెరిచి చూసేదానికంటే కళ్ళు మూసుకొని చూసేది ఎక్కువ తెలుపు. అంత బట్టబయలుగా శూన్యంగా ఏమి లేనట్టుగానే తెలుస్తుంది. ప్రకాశవంతో ప్రజ్వరిల్లు కనపడుతుంది. కళ్ళు తెరిస్తే కాకపోతే ఈ సూర్యుడిని, ఈ చంద్రుడిని, ఈ లోకాన్ని కాదు, ఈ లోకాన్ని కాదు కానొచ్చేది. అయితే కళ్ళు మూసుకుంటే అఖండమైన జ్యోతి కానొస్తుంది. ఓంకారం చెవులు బయలుపోయేట్టుగా ఓంకారం ఏర్పడుతుంది. అది ఎప్పుడు మన మనస్సు కుదిరినప్పుడు. మనస్సు కుదిరేది ఎప్పుడు? చావు మీద భయం కలిగినప్పుడు. పావులు చూస్తే భయపడి చస్తాం, కలిస్తే చస్తామని భయం. పిచ్చి పెట్టింది ఒకడికి, వాడి దగ్గర పోతే కొడతాడని పరిగెత్తాం ఎడంగా. ఒకరికి పిచ్చి పెట్టింది, అది కుక్కలంటే కరుస్తుంది అంటే మనం భయం పుట్టి మనకి వెళ్ళిపోతాం పక్కకి. అట్లానే చావు అంటే భయం పెట్టుకోకూడదా? పాము వస్తే చస్తామని పావు తప్పించుకోను, ఏదో ఏమో నన్ను బీచ్ కొట్టించుకోను, దాన్ని అవతల పారేసే ఎంతో అంత కర్మ చేస్తాను దాన్ని. అది కలిస్తే చస్తామని ఆ భయం. ఎముడు వచ్చి తీసుకుపోతాడన్న భయం ఎందుకు లేదు? ఎందుకు ఉండకూడదు? గొడ్డు కొడిస్తే చస్తాము, బయట దూచి చస్తాము, విషం తాగితే చస్తాము. వీటన్నిటి మీద మహాభయం ఉంది. మరి యమధర్మరాజు మీద ఎందుకు భయం ఉండకూడదు?
ఆయన ఎవరు పెట్టాడు? ఆయన చూస్తే భయం లేదు. ఎప్పుడో చూసారా? అన్నిటి మీద భయం ఉంది, చావు మీద మాత్రం భయం లేదు. వాడు వచ్చి తీసుకుపోతాడు రేపో బాపో అనే భయం లేదు మరి. ఎందుకంటే మన పెద్ద జ్ఞానం మన వల్ల అనుకోవాలి. ఏ పనులైనా ఎట్లయినా చేసుకోండి, సంసారంలో పనులు తల్లకిందులుగా చేసుకోండి, మెద్ది మీద మీది కట్టుకోండి, ఏమన్నా చేయండి. నేను బ్రహ్మ, నేను ఆత్మను అనే సంగతి ఒక్కదాన్ని మర్చిపోకండి. మీ గురువు వెళ్ళలేదు, నేను ఎవరు వెళ్ళలేదు, ఎక్కడికి పోవలేదు, నేను ఆత్మని. కొంతకాలం దీన్ని ఇలా అలవాటు చేసావు అంటే గబక్క నిర్మడికి ఎవరన్నా నువ్వెవరో అయ్యా అంటే నేను ఆత్మని అంటాను. ఈ పేరు చెప్పావు, పేరు మర్చిపోయావు. ఆత్మ అనేదే వస్తుంది. అట్లా వచ్చేట్టుగా చేయాలి. చావు మీద భయం పెట్టుకుంటే ముక్తి త్వరగా వస్తుందట. అశ్రద్ధ లేకుండా ప్రతి ఒక్కరూ ఎన్నాళ్ళు ఉండబోయేది లేదు. మనం ఈ శరీరం ఉండే లోపలనే దేవుడు తెలుసుకున్నాం. మనం దేవుడిగా మారిపోదాం. మన హృదయంలో ఉన్నటువంటి ఆత్మజ్యోతి పెద్దదై అఖండమై బ్రహ్మాండాన్నంత వెలిగించేదై అదే ఈ జగత్తునంతా ఆడిస్తుంది. సర్వ ప్రాణుల్ని సర్వ దేవతల్ని ఆడిస్తుంది అదే. ఈ జగత్తు సర్వాన్ని దాంట్లో దాని కడుపులో పెట్టుకొని ఆడిస్తుంది అదే. మన ఆత్మస్వరూపం ఆ చైతన్య శక్తి మనలో అని చెప్పరాడు. తిరిగిదనుకో ఈ దెబ్బ పడిపోతుంది శరీరం. అదే పూట కూడా అసలేవు పాసిపోద్ది, గొప్పట్టుద్రా ఎత్తడా తొందరగా అంటాం. కాటికి ఆత్మ ఆ చైతన్య శక్తి మనలో ఉన్నంతకాలం మనం బతికే ఉంటాం. అది పక్కకు తొలగిందో అయిపోయాం. పక్కకి ఎందుకు తొలిగింది? దానంతటి అది పక్క తొలుగుతుందా? దానంతటి దొరకదు. మనం అన్నాళ్ళు బ్రతుకుతామని బ్రహ్మదేవుడు రాసిపెట్టాడు. అన్నాళ్ళు ఉంటుంది. ఆ టైం దగ్గరకు వచ్చిన తర్వాత దాన్ని పట్టుకొని ఉంది ఈ శరీరం. సూదంటారు ఆయన ఎన మొక్కలు పట్టుకున్నాడు, పట్టుకొని ఉంది శరీరం. ఆత్మ చుట్టూ ఆత్మను అంటి పెట్టుకుని ఆత్మశక్తి చేతనే ఆ చైతన్య శక్తి చేతనే శరీరం నడుస్తుంది. దాన్ని అంటి పెట్టుకొని ఉంది ఈ శరీరం. నువ్వు ఆ ఆత్మస్వరూపానికి పోయినప్పుడు, నేను జ్యోతి స్వరూపుడినే, ఓంకార స్వరూపుడినే అని పోయినప్పుడు ఇది వదిలిపోతుంది. ఈ పిశాచ వదిలిపోతుంది. మరి నువ్వే దేవుడు పోయి ఉండవు అని చెబుతున్నాడు గురువు. నువ్వే దేవుడు అయ్యా, ఎవరు కాదు. నువ్వే బ్రహ్మ, నువ్వే ఆత్మ, నువ్వే దేవుడు, నువ్వే దేవత అని చెబుతున్నాడు. గురువు చెప్తాడు. నమ్మకూడదా? నమ్మలేవా? నమ్మలేని వాళ్ళంతా ఎవరో కానీ పోయాడే. అట్లా చెప్తే అందరూ కొంతమంది సావదంటారు. అయితే ఏం చేస్తాం? మరి ఏం చేద్దాం? చెప్పకపోతే తప్పదా? శైత్యమో ఇదొకటి. కాకుండా ఇప్పుడు అందరమే ప్రతి ఒక్కరూ
నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను జ్యోతి స్వరూపుణ్ణి, నా హృదయంలో ఆత్మజ్యోతి వెలుగుతుందని కళ్ళు మూసుకొని ఒక్కసారి దాన్ని చూడు, ఒకసారి కనపడుతుంది. నీకు హృదయంలో ఉన్న జ్యోతి నీకు కనపడుతుంది. అదే చూడను అదే పైకి వచ్చి సహస్రారంగా ఉన్న ముఖం దగ్గర గురు మధ్య స్థానంలో కనపడుతుంది. ఇక తర్వాత దాని సంగతి ఒక్కసారి ఆత్మ కంట్లో పడింది అన్నట్లయితే ఇక అది ఆ తర్వాత ఆ ఆత్మ సంసారం పోగొడుతుంది. అయ్యో ఎందుకని నేను ముక్తి పొందాలనే ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి నేను జ్యోతి స్వరూపుణ్ణి ప్రతి ఒక్కరూ నమ్మండి. నేను జ్యోతి స్వరూపుణ్ణి అని నమ్మండి అంతవరకు. ఏ పనులైనా చేసుకుంటుండే, దీన్ని మాత్రం నమ్మండి. నమ్మితే స్థిరంగా మనస్ఫూర్తిగా నమ్మేస్తే, ఆత్మపూర్తిగా నమ్మేస్తే కొన్ని రోజులకి అదే నేను మారిపోతాను. నువ్వే నీ మనసు మారుస్తుంది, నీ బుద్ధి మారుతుంది, నీ శరీరం మారుస్తుంది, నీ ఉనికి మారుతుంది, నీ కర్మలు మారుతాయి. దాని అంటే అదే మార్చేస్తుంది. అప్పుడు నీవు అఖండమైన జ్యోతిని చూడగలుగుతావు. అక్కడ భూమి మొదలు ఆకాశం వరకు జ్యోతిని చూడగలుగుతావు. జగత్తంతా నిండుకొని ఉన్న జ్యోతిని చూడగలుగుతావు. అలానే అలవాటుగా చూడను జ్యోతి స్వరూపమే. శరీరం లేదు, శరీరం లేకుండా జ్యోతి స్వరూపాన్ని చూస్తూ ఉంటాం. జ్యోతి స్వరూపంతో జ్యోతి స్వరూపాన్ని చూస్తుంటాం. జ్యోతి స్వరూపమే. నువ్వు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులే. లేదు, అందరూ జ్యోతి స్వరూపులే. ఇన్ని జ్యోతులు ఉన్నాయి, ఎక్కడన్నా ఇన్ని జ్యోతులు ఉన్నాయా అని అంటారేమో. ఇన్ని జ్యోతులు లేవు, జ్యోతి ఒక్కటే. ఆ జ్యోతిలో నుంచి వెలిగించుకొని బయటపడే జ్యోతులు ఈ జ్యోతులన్నీ. నువ్వు దగ్గర దీపం ఉంది, ఇంకొకటి వచ్చి ముట్టించుకోరాడు దీపాన్ని. ముఖ్యంగా వస్తూనే అవడానికి 10 మంది వచ్చేవాళ్ళు వచ్చి ముట్టించుకొని పోతానే ఉన్నారు. మరి అన్ని జ్యోతులు వాళ్ళందరి దగ్గర ఎదుగుతున్నాయి. ఇన్ని జ్యోతులు ఉన్నాయి అంటే మరి ఎందుకంటే చాలా వాటి వెలిగించుకొని పోతున్నాం కాబట్టి అన్ని కానీ వస్తుంది. నిజానికి ఒకటే, వాళ్ళ దగ్గర ఉందో ఒకటే, ఇక్కడ ఉందో ఒకటే. అలానే సర్వత్రా జగత్తంతా నిండుకొని ఉన్నటువంటి ఆ జగజ్యోతిని చూస్తే ఇక్కడ శరీరం కనపడదు. శరీరం లేకుండా మాట్లాడతాం, శరీరం లేకుండానే చూస్తూ ఉంటాం, శరీరం లేకుండానే వింటుంటాం, శరీరం లేకనే తింటుంటాం, జ్యోతి స్వరూపమై ఉంటాం. చావు పట్టుకుని నేను జ్యోతి స్వరూపమై ఉంటాను. దీని మట్టుకి శాశ్వతంగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా రావాలని చెప్తున్నారా, ఇది రావద్దా, రేపో అఖండమైన మహాత్ములు అందరూ సాక్షాత్ దైవస్వరూపులైన మహాత్ములు చేస్తామని అన్నారులే. రావలేదు, దేవతలు అనుకుంటే రావలేదు. వాళ్ళు చెప్పేది బట్టి నేను చెప్పేది బట్టి వాళ్ళ సంస్కృతంలో చెప్తాను, తెలుగుతో చెప్తాను. నమ్మండి.
నేను జ్యోతి స్వరూపుణ్ణే నమ్మండి. ఎందుకు ఇలా అర్థంగా చెబుతున్నాను? నేను అదే అయి ఉన్నాను కాబట్టి. నేను జ్యోతి స్వరూపుణ్ణి నేను ఉన్నాను కాబట్టి సాగుబుట్టు లేదు స్వరూపం, సాగుబుట్టు లేదు స్థానం అంటే స్థానం. దాంట్లో ఉంటాను కాబట్టి చెబుతున్నాయి మీకు. దాంట్లో లేకపోతే ఎలా చెప్తాను? నాకేం తెలిసి చెప్తాను. సరే, ఎవరన్నా ఏమైనా చేయండి, నేను జ్యోతి స్వరూపుణ్ణే, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుణ్ణే, ఎవరే కాదు అనేది స్థిరంగా నమ్మండి. మీ మనసులో మీరు నమ్ముకోండి అంతే. కొంతకాలానికి శరీరం మర్చిపోయా, జ్యోతి స్వరూపమయ్యే కనపడతా, నీకు నువ్వే కనపడతా. అప్పుడు మోక్షం అంటే అదే. గురువు ఇచ్చేది కాదు, దేవుడు ఇచ్చేది కాదు మోక్షాన్ని. ఎవరి వాళ్ళ మనం ముక్తి పొందాలి. దేవుడు కూడా అదే చెప్పాడు, ఉత్తరేదాత్మనాత్మానం ఆత్మానం అవసరం. ఎవరి ఆత్మను వాళ్ళే ఉద్ధరించుకోవాలి, ఎవరి వాళ్ళే బాగుపడాలి. గురువు ఏం చేస్తాడో మనకి చెప్తాడు, ఇట్లా ఏంటి అయ్యా, ఏంటి ఇట్లా ఉండండి, మనసుని ఇలా ఉంచుకోండి, దేవుడు ఇలా ఉన్నాడు చూడండి, జ్యోతి స్వరూపం ఎలా ఉంది చూడండి, ఇలా చెప్తాడు, మార్గాలు చెప్తాడు గురువు. మరి దాన్ని నమ్మి అక్కడే ఉండి ఆ శక్తిని పొందాల్సిన మనం. దేవుడైనా అంతే. దేవుడికి ఎన్ని చెప్పలేక ఎంతమంది జనాలకి ఆయనకి ఇసుగు పుట్టి దగ్గర చెప్పి అక్కడక్కడ మహాత్ములు పుట్టించాడు. ఒక ఏరియాకి ఒకడు, ఒక్కో జిల్లాకు ఒకరు, ఇట్లా అక్కడ అంతమంది చెబుతున్నా మనకు బుర్రలు నాటుతున్నా. సరే, నాకేం నాటలేదు, వాళ్ళ సంగతి మనకెందుకు. కానీ మన మాత్రం నేను బ్రహ్మస్వరూపుణ్ణి, జ్యోతి స్వరూపుణ్ణి, ఆత్మస్వరూపుణ్ణి ప్రతివాదం నమ్మండి. మీ పాపాలతో, మీ వ్యవహారాలతో, మీ ఇరువరికి చేసిన వ్యవహారాలతో వాటితో మీకేం పని లేదు. అవి ఉంటే ఉండని కాక, నువ్వు ఎంత పాపతుడైనా కాగా దాన్ని తెలుసుకోవద్దు. దాంతో మీకు అవసరం లేదు, జరిగిపోయిందండి. ఇప్పుడు జరగబోయే దాంట్లో నేను జ్యోతి స్వరూపుడే అని నమ్మకం. నీ పాపం అంతా కాలి పూర్తయిపోతుంది. జ్ఞానాగ్ని వస్తుంది తదా గురు అన్నాడు. ఈ జ్ఞానాగ్ని అనేది సర్వ పాపాలని అదే పూర్తి చేసి పారేస్తున్నాం. కాబట్టి అందరూ మిమ్మల్ని మీరు నమ్ముకోండి, ఇంకొక నమ్ముకొని ఎలా అవ్వలే. నేను జీవుడిని కాదు, నేను దేవుడిని, నేను నమ్ముకోండి, బాగుపడతాను, తొందరగా బయటపడతాను, తొందరగా ముక్తి పొందుతాను. హరి ఓం శాంతి శాంతి శాంతి. హరి గురు బ్రహ్మ గురు విష్ణు Yeah.